ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/4/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళపక్షము, పంచమి సాయంకాలం 5:03 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:19 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 3:22 నుంచి తెల్లవారుజామున 5:06 వరకు ఉంటున్నది. వర్జము ఈ రోజు లేదన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:20 వరకు, తిరిగి దుర్ముహూర్త వ్యాప్తి మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:29. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, వస్త్ర వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. అలాగే ఒకవైపు ఇంత శుభం ఉంటే మరొక వైపు మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, లాటరీల వల్ల జూదం వల్ల ధన, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన లాభం, ఇతరులతో సహకారం తీసుకుంటే విద్యా నష్టం, మీకై మీరు పరీక్ష రాస్తే విద్యాలాభం. ప్రభుత్వ అధికారులు బల్ల కింద చేతులు పెట్టకండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు తొందరపాటుతనంతో ఉద్యోగానికి రాజీనామా చేయకండి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది, కాస్త ఓపిక ఉండాలి. కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో మాత్రం అవమానాలు, ఇబ్బందులు, పార్టీ నుంచి మిమ్మల్ని బహిష్కరించే అవకాశం కనబడుతుంది, లేదా మీరే పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. మంత్రి పదవి రాకపోవడం వల్ల కావచ్చు, ఇంకో కారణం కావచ్చు, మిమ్మల్ని పార్టీని తొలగించేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మత్స్యకారులకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు చేపల చిల్ల వారికి లాభాలు పొందుకునే అవకాశం. ఇక బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు వార్తలు రాసే విషయంలో జాగ్రత్త. నోటికి ఏదొస్తే టక్కన మాట్లాడకండి. ఇష్టం వచ్చింది రాయ ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని కృష్ణ జన్మ స్థానంలో పెట్టగలిగే అవకాశం ఉంటుంది. జర్నలిస్టులు, యూట్యూబర్లు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే అసలే ప్రకంపనలు ఉన్నాయి. ఈ యాప్లన్నీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డబ్బులు దోచుకున్నారని రకరకాలుగా మీకు అటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఇబ్బందికర వాతావరణం కొన్ని వర్గాల వారికి, కొన్ని వర్ణాల వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. శని ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా మీకు ఆర్థిక నష్టాలు కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కొంతవరకు సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. పర్వాలేదు. దత్తుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోండి. లక్ష్మీ అష్టోత్తరం సర్వదా శ్రేష్టం. అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుకుంటే సమస్తమైన కార్యసిద్ధి. కాబట్టి తప్పకుండా చేస్తూ, అలాగే ఉదయం 7:03 నుంచి 8:56 వరకు, తిరిగి మధ్యాహ్నం 11:49 నుంచి 1:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో 1 అంకెను అదృష్టంగా చెప్తూ ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానం, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, రుణపీడా పరిహారం, రోగనాశనం, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. రుణపీడా పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి వాతావరణం పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్
బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకుల పండించడానికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అభివృద్ధి, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు శుభయోగాల పరంపర కొనసాగుతుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన వాతావరణం. శుభయోగము, వస్త్రలాభము, వజ్రాభరణ ప్రాప్తి, సువర్ణాభరణ ప్రాప్తి, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన స్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభదాయక మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా లాభాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల అభివృద్ధి ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వైవాహిక జీవనానందం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మంచి అభివృద్ధి, ఆర్థిక లాభాలు, ఈ భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందడం, కొత్తగా ఇల్లు కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం, వివాహ సంబంధ నిశ్చయితాముల అనుకూలతలు, కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. చాలా మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు, సువర్ణమైనటువంటి వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకలు పాలు పంచుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి స్థిరాస్తుల్ని పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మస్థైర్యము, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు, స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ వృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి సంపూర్ణంగా బయటపడి
స్థిరపడడం, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. వృత్తి ఉద్యోగాదుల లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం సాధించడం ఖాయం. సిఏ లాంటి పరీక్షల్లో కూడా విజయ పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, రైతన్నలకి చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగం. వృత్తి ఉద్యోగాల లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగము. ఈరోజు చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకునే సుఖజీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, ప్రశాంతత, రుణ విమోచనం, రోగనాశనం, యజ్ఞము, యాగము నిర్వహించే అవకాశం, సత్సంగత్వము, సోదరుల మధ్య మైత్రి, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశం, రాజకీయ రంగంలో వృద్ధి, కళాకారుల, క్రీడల లాభం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితుల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు చాలా ఆహ్లాదకరమైన ఆనంద శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, ధనగనక వస్తువాహన ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, మంచి నిర్ణయాలు తీసుకోవడం, సోదరుల మధ్య మైత్రి, మిత్రుల సహకారంతో విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, 2 రకాల ఉద్యోగాలు పొందుకునే అవకాశం, చాలా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార భాగస్వామితో అనుకూలత, కొత్త వ్యాపార భాగస్వామిని కలుపుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగానుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అలాగే విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి పొందుకోవడం, అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారికి ఇంకాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. తొందరపాటుతనం, వ్యవహార నష్టం. గత 3 రోజులుగా బాలేస్వామి ఇక 3 రోజులు ఇంతేనా అంటే జాగ్రత్తగా ఉండక తప్పదు. అడుగు తీసి అడుగు వేసి విషయంలో జాగ్రత్త. నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ భవిష్యత్తు కాస్త ఇబ్బంది కలిగించడం. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలకి ఇబ్బంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుబే వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ ఇబ్బంది పడే అవకాశం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు అలవాట్లు చికాకును కలిగిస్తాయి. ధర నష్టం ఎక్కువగా ఉంటుంది. చెప్పుడు మాట వినకండి. వివాహ సంబంధ చర్చల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకపోవడం చాలా మంచిది. అనుకోని అనవసరపు ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. టెంపరితనం మీకు ఇబ్బంది కలిగించవచ్చును. మద్యపాన సేవనం ప్రమాదం. లంచాలు పుచ్చుకోవడం వల్ల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం. కులవృత్తుల వారికి అగౌరవము, అవమానాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు విభేదాలు, సోదరుల మధ్య, స్నేహితుల మధ్య, తల్లిదండ్రులతో ఆస్తి పంపకాల విషయంలో ఇబ్బందులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం లాంటిది కనబడుతోంది. భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవాల్సిందే. భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు తప్పక చదవాల్సిందే. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్లకి, జూదానికి దూరంగా ఉండండి. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, స్వర్ణాభరణాలు దొంగిలించబడడం లాంటిది కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 10:37 నుంచి 11:06 వరకు, 12:19 నుంచి 2:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పండగ వాతావరణం, లాభము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుబే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభవంతమైన స్థితి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి అనుకూలత, ప్రయాణ సానుకూలత, తీర్థయాత్ర సేవన, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, నూతన గృహయోగం, బంధుమిత్రుల అనుకూలత, వైవాహిక జీవన ఆనందం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. జ్యోతిష్య పండిత లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయుగాలు. ఈరోజు మీకు అత్యంత ఆనందాది అదృష్టయోగాలు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి అభివృద్ధి పొందుకునే శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి తప్పకుండా మీకు ఒక శుభవార్త వినడం ఖాయం. శుభకార్యాచరణ, ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుబే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతుబే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందమయ శుభజీవనం, వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాది లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ వారికి, బోర్బావుతుబే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. విదేశాలు ఉన్న వారికి విద్యా లాభం, ఉద్యోగ లాభం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయంగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి ప్రతి కార్యంలో శుభయోగాలు, ఆనంద యోగాలు పొందుకోవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ప్రశాంతతకి మారుపేరుగా చెప్పవచ్చు. ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు మంచి లాభాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, తప్పకుండా మంత్రి పదవి లభించే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం అనుకూలత, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టపు అవకాశాలు అందుకుంటారు. రోగనాశం, రుణవిమోచన, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, మిత్రుల సహకారం, సోదరుల మైత్రి, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే సోదరుల మధ్య సఖ్యత, అనుకూలత కలిగిస్తుంది. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.